చూస్తున్నారు కదా ఇక్కడ విద్యార్థుల మీద ఎంతటి నిర్బంధం జరుగుతా ఉంది. పోలీసుల జులుంని మనం గమనించినట్టయితే తీవ్ర ఎత్తున ప్రజా వ్యతిరేక పాలన తప్ప ఇది ఇంకోటి కాదు అని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా అంటున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ రేవంత్ రెడ్డి దిగిపోలి అంటూ వివిధ రకాలుగా నినాదాలు చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను మనం ఇక్కడ చూడవచ్చు. కనీసం విద్యార్థులు మహిళా విద్యార్థులు అని కూడా చూడకుండా, విద్యార్థినులు అని చూడకుండా, ఉద్యమ నేతలు మహిళలు ఉన్నారని చూడకుండా ప్రభుత్వం ఇక్కడ పోలీసుల చేత దాష్టికానికి ఒడిగట్టేలాగా చేస్తూ ఉన్నది. మీరు చూసినట్టయితే పూర్తిగా పశువుల కంటే హీనంగా ఇక్కడ పోలీసులు విద్యార్థి నాయకులను చూస్తూ ఉన్నారు. పశువుల కంటే ఘోరంగా విద్యార్థులను ఇక్కడ ట్రీట్ చేస్తున్నటువంటి ఈ పోలీసు విధానాలను ప్రజలు అస్సలు సహించేది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ చూస్తుంటే ప్రజాపాలన అంటే ఇదేనా? మహిళల్ని కూడా చూడకుండా వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ వాహనాల్లోకి కుక్కేయటం అనేది ప్రజాపాలన అనేటటువంటి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అసలు ఎక్కడ కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. విద్యార్థుల మీద, నాయకుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది వేరు, చేస్తున్నది వేరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ భూములు తీసుకోమంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తూ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తీసుకునే హక్కు ప్రభుత్వం లేదు. 400 ఎకరాలను తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సర్కారు వెనక్కి తీసుకోవాలి. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూములు దక్కేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే ఈ భూములు ఉండాలి. ఆనాడు 75లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. అది యూనివర్సిటీ కోసం ఇచ్చింది తప్ప ప్రభుత్వం అమ్ముకోవడానికి కాదు. గత ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, ఎవరు అమ్మలేదు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వానికి హక్కు లేదు. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే వాళ్ళకే చెందాలి, వాళ్ళకే దక్కాలి, వాళ్ళకే ఉండాలి. ఇది ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఈరోజు చాలా దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తూ ఉంది, అనేక ఇబ్బందులు పెడతా ఉంది. నానా బీబీ సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అరెస్టులు చేశారు. అరెస్టులకు ఈ యొక్క పోరాటానికి మేము ఆపేది లేదు. భవిష్యత్తు ఇంకా పెద్ద పోరాటం ఉంటుంది. అవసరమైతే మొత్తం యూనివర్సిటీలు, అన్ని విద్యా సంస్థలు బంద్ చేసైనా రాష్ట్ర ప్రభుత్వం స్తంభించినట్టుగా 400 ఎకరాల వేలం ఆపాలి, యూనివర్సిటీకే ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కార్కు హక్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కారు నిన్న మొన్న వచ్చింది. ఈ గత దశాబ్దాలుగా ఈ భూములు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకే ఉన్నాయి. వన్య ప్రాణాలు ఉన్నాయి. అనేక రకాల అడవి సంరక్షణ చేయాల్సిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 675లో ఇచ్చింది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ కోసం, అమ్ముకోవడం కోసం, డబ్బుల కోసం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేటట్టుగా నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తూ వస్తాయని సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. భూపాల్ సిపిఎం రాష్ట్ర